హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేష్. ఈరోజు నేను వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓన్లీ 12 టాపిక్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను. ఈ 12 టాపిక్లను మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు మంచి మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నేను ఏ బిట్ అయితే చదవాలి, ఏ మోడల్ అయితే చూసుకోవాలి, ఏ మోడల్లో ఎటువంటి బిట్ అడుగుతాడో అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో అనేది మోస్ట్ యూస్ఫుల్ వీడియో అవ్వడం జరుగుతుంది. అండ్ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దానివల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉండడం జరుగుతుంది. సో చూడండి, ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, పర్సంటేజ్ అనే టాపిక్ని ప్రిపేర్ అవ్వండి. ఈ పర్సంటేజ్ అనే టాపిక్లో ఏం ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని కూడా చెప్తాను. ఈ పర్సంటేజ్ అనే టాపిక్ని ప్రిపేర్ అయినట్లయితే సో ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది, అండ్ అదేవిధంగా ఎస్ఐ అండ్ సిఐ వస్తుంది, అండ్ అదేవిధంగా యావరేజెస్ వస్తుంది, అండ్ అదేవిధంగా రేషియోస్ కూడా వస్తుంది. ఎందుకంటే వీటన్నిటి యొక్క బేసిక్ అనేది పర్సంటేజ్లో ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. వీటితో పాటు డాటా ఇంటర్ప్రిటేషన్ అనే టాపిక్ కూడా రావాలి అంటే మీకు పర్సంటేజ్ అనేది వచ్చి ఉండాలి. ఈ పర్సంటేజ్ అనేది ప్రతి ఒక్క దానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని ప్రిపేర్ అవ్వండి. దీంట్లో బిట్స్ అనేవి మనకు అడుగుతూ ఉంటాడు. దీంట్లో ఫస్ట్ మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని చెప్తాను. దీంట్లో ఫస్ట్ మీరు ఏం ప్రిపేర్ అవుతారు అంటే బేసిక్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఈ పర్సంటేజ్లో మీరు బేసిక్ ప్రిపేర్ అవ్వండి. ఈ బేసిక్లో మీరు ఏం ప్రిపేర్ అవుతారు అంటే మెయిన్లీ 10% అంటే ఎంత అండ్ 20% అంటే ఎంత, ఇది ఒకప్పుడు అడిగేది. ఇప్పుడు 11.11% అంటే ఎంత, 14/2/7% అంటే ఎంత, ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. వీటితో పాటు 20లో 100 ఎంత శాతం, 100లో 20 ఎంత శాతం, లో అనే బిట్స్ అడుగుతూ ఉంటాడు కదా, లో అండ్ కంటే ఇవన్నీ అడుగుతూ ఉంటాడు, బేసిక్ బిట్స్. ఈ బేసిక్ అంతా కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ బేసిక్ అంతా ప్రిపేర్ అయినట్లయితే మీరు ఏ టాపిక్ చేసినా మీకు క్లారిటీ ఉంటుంది. అండ్ ఆ తర్వాత పర్సంటేజ్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన మోడల్ ఏదైనా ఉంది అంటే ఎక్స్పెండిచర్ అనే మోడల్ని మీరు ప్రిపేర్ అవ్వండి. ఖర్చు ఆదాయం అని చెప్పేసి అంటుంటాం కదా, ఆ మోడల్ని మీరు ప్రిపేర్ అవ్వండి. అక్కడ నుంచి బిట్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ అదేవిధంగా సక్సెసివ్ కేస్ని కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ సక్సెసివ్ కేస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సక్సెసివ్ కేస్ నుంచి మనకి ప్రతి ఒక్క టాపిక్లో బిట్ అడుగుతూ ఉంటాడు. ఈ సక్సెసివ్ కేస్ మీరు ప్రిపేర్ అయినట్లయితే, సక్సెసివ్ కేస్ అంటే ఏమీ లేదు, ఒక వస్తువు పైన పెరగడం తగ్గడం. సో 10% పెరిగింది, 20% తగ్గింది, ఈ విధంగా అంటుంటాం కదా. ఈ సక్సెసివ్ కేస్ మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సక్సెసివ్ కేస్ అనేది నాట్ ఓన్లీ పర్సంటేజ్కి సంబంధించి కాదు, ప్రతి దాంట్లో మీకు యూస్ఫుల్ ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ పర్సంటేజ్లో మెయిన్గా అడిగే బిట్స్ ఇక్కడ నేను చెప్తాను చూడండి. మోడల్స్ వచ్చేసరికి పాపులేషన్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వండి అనమాట. జనాభా పెరుగుదల తగ్గుదల అని చెప్పేసి అడుగుతుంటాడు కదా, ఆ బిట్ అనేది దీంట్లో నుంచి అడుగుతూ ఉంటాడు. ఒక పట్టణ జనాభా ప్రతి సంవత్సరం ఇంత శాతం తగ్గుతుంది, ఇంత శాతం పెరుగుతుంది అని చెప్పేసి అడుగుతుంటాడు. ఆ బిట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ మార్కులకి సంబంధించి బిట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఈ మార్క్స్కి సంబంధించిన బిట్ ఏంటంటే ఒకడు 35 మార్కులు పొంది 12 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు, ఇటువంటి బిట్ అడుగుతూ ఉంటాడు కదా. సో ఇది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ అదే విధంగా వెన్ డయాగ్రామ్ కూడా అడుగుతాడు, బట్ ఈ మధ్య అయితే అడగట్లేదు. సో ఈ 6 మోడల్స్ని మీరు ఎక్కువగా ఫోకస్ చేసి ప్రిపేర్ అయినట్లయితే మీకు మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అనమాట. ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో మీరేం ప్రిపేర్ అవ్వాలో నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ దేంట్లో అయినా బేసిక్ అవసరం కాబట్టి బేసిక్ ప్రిపేర్ అవ్వండి. అసలు బేసిక్ అంటే ఏంది, బేసిక్ అంటే ఏమీ లేదు. సో దీంట్లో చెప్తాను చూడండి బేసిక్. ఇప్పుడు చూసుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్లో కాస్ట్ ప్రైస్ అనేది 100% ఉంటుంది. ఇది బేసిక్, మనకి బేసిక్ అన్నీ తెలియాలన్నమాట. సో కాస్ట్ ప్రైస్ అనేది 100% ఉంటుంది. సో ఆ తర్వాత ప్రాఫిట్ వచ్చినట్లయితే మనం ఏం రాస్తాం, 100+గా రాసుకుంటాం. ఆ తర్వాత లాస్ వచ్చినట్లయితే 100-గా రాసుకుంటాం. ఒక వస్తువు పైన 20% అధిక ధరకు అమ్మితే ఎంత శాతం లాభం వస్తుంది, ఎంత శాతం నష్టం వస్తుంది, ఇవన్నీ మనకి బేసిక్స్ తెలియాలి అనమాట. సో ఈ బేసిక్స్ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ చెప్తాను చూడండి. ఆర్టికల్ కి సంబంధించిన మోడల్ అనమాట. వస్తువులు 5 వస్తువులను 6 రూపాయలకు అమ్మి 6 వస్తువులను 7 రూపాయలకు అమ్మితే ఆర్టికల్స్ కి సంబంధించిన మెథడ్స్, ఆర్టికల్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత థర్డ్ వచ్చేసరికి చూడండి, మిక్స్చర్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. సో 2 గోధుమలను కలిపి, 2 గోధుమల ధరలను కలిపి ఇంకొక ధరకు అమ్ముతుంటాం కదా, అది మిక్స్చర్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఇది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత చూడండి, 2 రకాల గోధుమలు ఉంటాయి అని చెప్పేసి అంటుంటాం. ఆ 2 రకాల గోధుమలు అంటే ఒకటి 100 రూపాయలు, ఒకటి 200 అనుకోండి. ఆ రెండింటిని కొంచెం రేషియోలో కలిపి అమ్ముతూ ఉంటాం అనమాట. అది ప్రాఫిట్ అండ్ లాస్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అది నేను చాలా సార్లు డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఫోర్త్ మోడల్ వచ్చేసరికి చూడండి, డిస్కౌంట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనమాట. ఈ 4th అండ్ 5th మోడల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. డిస్కౌంట్ కి సంబంధించిన మోడల్స్ అన్ని కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ అదే విధంగా 5th వన్ వచ్చేసరికి మోస్ట్ వెరీ వెరీ రిపీటెడ్ మోడల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. డిస్హానెస్ట్ షాప్ కీపర్ అని చెప్పేసి కూడా చెప్పచ్చు. డిస్హానెస్ట్ షాప్ కీపర్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ లో ఈ 5 మోడళ్లను మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు 2 మార్కులు అయితే రావడం జరుగుతుంది. నో డౌట్, ఇక్కడ నుంచి బిట్ అనేది బయటకే వెళ్ళదు. 100% చెప్తున్నాను, ప్రతి పేపర్ లో ఈ 5 మోడల్స్ నుంచి మనకి బిట్ రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత చూసుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏం ప్రిపేర్ అవ్వాలి
అవ్వాలి అనే విషయానికి వచ్చేసరికి చూడండి, ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్లో వచ్చేసరికి మీరు ఏం ప్రిపేర్ అవుతారు అంటే, సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వండి అండ్ టైంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వండి. ఈ 2 మోడల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా అడగకపోవచ్చు. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మెయిన్గా చెప్తున్నాను చూడండి, ఎస్ఐ మరియు సిఐకి సంబంధించిన డిఫరెన్స్ అడుగుతాడు. నేను ఇంతకు ముందే చెప్పడం జరిగింది చాలాసార్లు, ఈ బిట్ అనేది మ్యాక్సిమం సెట్లలో ఇదే బిట్ రావడం జరుగుతుంది. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ ఎంత అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అది వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ బిట్ అనేది మ్యాక్సిమం నంబర్ ఆఫ్ షీట్స్లలో రావడం జరుగుతుంది, 100% చెప్తున్నాను. అండ్ ఆ తర్వాత సో అదే విధంగా సిఐలో సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి ఏమడుగుతాడంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి హాఫ్ ఇయర్లీకి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, క్వార్టర్లీకి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు అడుగుతూ ఉంటాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది అడగడానికి ఆస్కారం ఉన్న క్వశ్చనే. అండ్ దీంట్లో కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించింది అండ్ అదేవిధంగా టైంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసుకోండి. ఇన్స్టాల్మెంట్స్ అయితే అడగకపోవచ్చు, CBT 2లో అడగచ్చు, NTPCలో, కానీ మిగతా గ్రూప్ డీలో కావచ్చు, NTPC 1లో కావచ్చు అడిగే ఆస్కారమే లేదు. అండ్ ఆ తర్వాత చూసుకోండి యావరేజెస్. ఈ యావరేజెస్లో ఏం ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. ఈ యావరేజెస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇక్కడ చెప్తాను చూడండి, బేసిక్ యావరేజ్. బేసిక్ యావరేజ్ తర్వాత ఇక్కడ చూసుకోండి, తర్వాత ఏం చేస్తారంటే మొదటి సహజ సంఖ్యల మొత్తానికి సంబంధించిన యావరేజ్ కనుక్కోండి అని చెప్పేసి అంటుంటాడు అనమాట. మొదటి సహజ సంఖ్యలు అండ్ ఆ తర్వాత మొదటి సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి సంబంధించిన యావరేజ్ కనుక్కోవడానికి అండ్ ఆ తర్వాత గణాల మొత్తానికి సంబంధించిన యావరేజ్ కనుక్కోమంటాడు. ఈ బిట్స్ చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత సరి సంఖ్యల, ఆ తర్వాత బేసి సంఖ్యల, ఇవన్నీ కూడా చూసుకోండి. అండ్ సగటు చూసుకోండి, మొత్తం చూసుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి అడిగే ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఏం అడుగుతాడు అంటే, సో డేస్కి సంబంధించింది అండ్ టెంపరేచర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు. మండేలో ఇంత, ట్యూస్డేలో ఇంత, టెంపరేచర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా అడుగుతూ ఉంటాడు అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా వెరీ 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 ఇంపార్టెంట్, క్రికెట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా అడుగుతూ ఉంటాడు అనమాట. క్రికెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రికెట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది దీంట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ క్రికెట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా అడుగుతూ ఉంటాడు. ఇది మనకి యావరేజ్లో ప్రిపేర్ అవ్వాల్సిన మోడల్స్ అనమాట. అండ్ ఆ తర్వాత చూసుకోండి నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్. ఈ రేషియో అండ్ ప్రపోర్షన్లో ఒక బిట్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంది. ఏంది అంటే ఫస్ట్ వచ్చేసరికి ప్రపోర్షన్ చూసుకోండి. సో చూడండి, ఈ ప్రపోర్షన్స్లో వచ్చేసరికి మధ్యమ అనుపాతం, మిడ్ ప్రపోర్షన్ అని చెప్పేసి అంటుంటాం. అండ్ అదేవిధంగా తృతీయ అనుపాతం అండ్ అదేవిధంగా చతుర్థ అనుపాతం. ఈ 4ని చాలా బేసిక్ నుంచి చూసుకోండి, ఒక మార్క్ వచ్చేసినట్టే లెక్క. అండ్ ఆ తర్వాత చూసుకోండి రేషియోకి సంబంధించి బేసిక్స్ చూసుకోండి. రేషియో అంటే ఏంటి, రేషియోకి సంబంధించిన బేసిక్స్ మోడల్స్ అయితే మీరు చూసుకోండి అనమాట. ఈ రేషియోకి సంబంధించిన బేసిక్ నుంచి కూడా బిట్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ అదేవిధంగా రేషియోలో ఇంకా ఏం అడుగుతున్నాడు అంటే పెట్టుబడులకి సంబంధించిన రేషియోలు అడుగుతాడు అనమాట. సో దీంట్లో కొంచెం పార్ట్నర్షిప్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు కొంచెం బేసిక్స్ చూసుకోండి. పార్ట్నర్షిప్ అనేది ఒకే ఫార్ములాతో ఉంటుంది, అంతకుమించి అయితే ఉండదు. అండ్ అదేవిధంగా కాయిన్స్ బేస్డ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా అడుగుతూ ఉంటాడు. కాయిన్స్ బేస్, నాణ్యాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అని చెప్పేసి తెలుగులో అంటుంటారు. ఇవి కూడా మీరు చూసుకోండి. ఇక్కడ నుంచి కూడా మనకి మార్కులు అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి టైమ్ అండ్ వర్క్. ఈ టైమ్ అండ్ వర్క్లో ఫస్ట్ టైమ్ అండ్ వర్క్ బేసిక్ చూసుకోండి. అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే A+B అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు, ఆ తర్వాత ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు, అండ్ ఆ తర్వాత చూసుకోండి B+C ఎన్ని రోజుల్లో చేస్తాడు. ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఈ బేసిక్స్ అన్ని చూసుకోండి. వీటికి సంబంధించి వీడియో నేను ఇచ్చాను చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆ వీడియో. అండ్ ఆ తర్వాత చూసుకోండి లివింగ్ జాయినింగ్ కాన్సెప్ట్కి సంబంధించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒక వ్యక్తి మధ్యలో జాయిన్ అవ్వడం కానీ, ఒక వ్యక్తి వెళ్ళిపోవడం కానీ అని చెప్పేసి అంటుంటాం కదా, ఆ మోడల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత తీసుకోండి M1 D1 H1. సో మెన్స్, డేస్, ఆ తర్వాత హవర్స్. M1 D1 H1 అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఈ మోడల్ కూడా ఇంపార్టెంట్ అనమాట. M1 D1 H1 అనే మోడల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత నంబర్ ఆఫ్ పర్సన్స్ అని చెప్పేసి అడగవచ్చు. మెన్స్ అండ్ ఉమెన్స్ అని చెప్పేసి అంటుంటాడు కదా, మెన్స్, ఉమెన్స్, ఆ తర్వాత చిల్డ్రన్స్ అని చెప్పేసి అంటుంటాడు కదా, అది కూడా వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. M1 D1 ఖచ్చితంగా అడిగే ఆస్కారం ఉంటుంది. అండ్ మెన్స్, ఉమెన్స్ కూడా ఖచ్చితంగా అడిగే ఆస్కారం ఉంటుంది. అండ్ ఎఫిషియన్సీ గురించి కూడా అడుగుతున్నాడు, వాటిని గురించి కూడా చూసుకోండి. అండ్ టైం ఉంటే పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా చూసుకోండి. ఎందుకోసం అంటే ఇక్కడ నుంచి కూడా చాలా వరకు బిట్ అయితే అడుగుతున్నాడు కాబట్టి మెయిన్లీ గ్రూప్ డీలో ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ నుంచి, అది కూడా మీరు చూసుకోండి. అండ్ ఆ తర్వాత చూసుకోండి టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో మనకి ఏం అడిగే ఆస్కారం ఉంటుందంటే ఫస్ట్ బేసిక్ చూసుకోండి. బేసిక్ అనేది ప్రతి దాంట్లో చూసుకోవాలి. ఎందుకోసం అంటే బేసిక్ లేకపోతే మనం ఏం చేయలేం కాబట్టి. బేసిక్స్లో ఏముంటాయంటే టైం అంటే ఏంది, ఆ తర్వాత డిస్టెన్స్ అంటే ఏంది, ఆ తర్వాత స్పీడ్ అంటే ఏంది అని చెప్పేసి ఉంటుంది. ఆ తర్వాత కిలోమీటర్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి మార్చడం, ఇదంతా ఉండడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత చూసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఏం చూస్తారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ యావరేజ్ స్పీడ్ అనమాట. ఈ బిట్ అనేది ఖచ్చితంగా అడుగుతున్నాడు చూసుకోండి. ఇక్కడ నుంచి బిట్ అనేది ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు. యావరేజ్ స్పీడ్ అనేది రెగ్యులర్గా అడుగుతున్న మోడల్ కాబట్టి యావరేజ్ స్పీడ్ కూడా చూసుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే రిలేటివ్ స్పీడ్. ఈ రిలేటివ్
రిలేటివ్ స్పీడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రిలేటివ్ స్పీడ్ కూడా మీరు చూసుకోండి. రిలేటివ్ స్పీడ్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. రిలేటివ్ స్పీడ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రిలేటివ్ స్పీడ్లో ట్రైన్ల మధ్య డిఫరెన్స్ ఇస్తాడనమాట. ట్రైన్లు ఉంటాయి కదా, రిలేటివ్ స్పీడ్లో ఒక ట్రైన్ ఇక్కడ నుంచి, ఒక ట్రైన్ ఇక్కడ నుంచి, లేదంటే థీఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇది రిలేటివ్ స్పీడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇక్కడ నుంచి కూడా కొంచెం డిఫికల్ట్గా అడగాలనుకుంటే అడుగుతాడు. అండ్ ట్రైన్స్కి సంబంధించి బేసిక్ చూసుకోండి, అంతకుమించి ఏమీ లేదు. ట్రైన్స్కి సంబంధించి బేసిక్ చూడండి అంతే. బేసిక్ తప్ప ఏం చూడకండి. ట్రైన్స్కి సంబంధించి బేసిక్ చూడండి, మిగతా అంతా టైమ్ అండ్ డిస్టెన్స్లో చూడండి. నంబర్ సిస్టమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి 4 మార్కుల వరకు కూడా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ టాపిక్ని మంచిగా ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్క్స్ అయితే తెచ్చిపెడుతుంది. దీంట్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి యూనిట్ డిజిట్, ఒకట్ల స్థానంలోని అంకె అని చెప్పేసి అంటుంటాం. ఈ యూనిట్ డిజిట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ జీరోస్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత వచ్చేసరికి చూడండి రిమైండర్ థీరం ప్రిపేర్ అవ్వండి. రిమైండర్ థీరం సో చూసుకోండి, ఇక్కడ నుంచి ఖచ్చితంగా బిట్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ 3 అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డివిజబిలిటీ రూల్. ఈ డివిజబిలిటీ రూల్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే ఆస్కారం అయితే ఉంది. 100% బిట్ డివిజబిలిటీ రూల్ నుంచి రావడం జరుగుతుంది. యూనిట్ డిజిట్ నుంచి కూడా వెరీ ఇంపార్టెంట్ పైన రాసిన దాంట్లో. అండ్ ఆ తర్వాత చూసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి LCM SCFకి సంబంధించి కూడా ఈ నంబర్ సిస్టంలోనే వస్తుంది. దాన్ని కూడా చూసుకోండి, ఒక బిట్ ఖచ్చితంగా మీకు రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత చూసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి నంబర్స్లకు సంబంధించిన దాంట్లో పెద్ద సంఖ్య ఏది, చిన్న సంఖ్య ఏది, అండ్ అదేవిధంగా పెద్ద భిన్నం, చిన్న భిన్నం. ఇది వెరీ వెరీ చిన్న టాపిక్. సో భిన్నాలకు సంబంధించి పెద్ద భిన్నం ఏది, లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏది, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అండ్ ఆ తర్వాత చూసుకోండి వెరీ వెరీ సింపుల్ ప్రైమ్ నంబర్స్ కి సంబంధించింది చూసుకోండి. అండ్ నంబర్ సంబంధించి కొంచెం చూసుకోండి. ప్రైమ్ నంబర్స్ అయితే వెరీ ఇంపార్టెంట్ నంబర్స్లలో. సో చూసుకోండి ఇది వెరీ 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 ఇంపార్టెంట్. 1 2 3 4 5 6 7 8 ఈ 8 మోడల్స్ అయితే వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇది కాన్సెప్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. 1 2 3 ఆ తర్వాత 4 ఆ తర్వాత 5 అండ్ ఆ తర్వాత 6 ఆ తర్వాత 7 ఈ 8 కాన్సెప్ట్లు అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వీటిని మీరు చాలా ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ వీటితో పాటు వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్డ్స్ అండ్ ఇండిజెస్ కూడా మీరు చూసుకోండి. ఈ సర్డ్స్ అండ్ ఇండిజెస్ నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సింప్లిఫికేషన్. ఈ సింప్లిఫికేషన్ నుంచి కూడా మనకి దాదాపు 2 నుంచి 3 నుంచి 4 మార్కులు కూడా అడిగే ఆస్కారం ఉంటుంది. ఈ సింప్లిఫికేషన్ నంబర్ సిస్టానికి చాలా రిలేటెడ్గా ఉంటుంది. ఫస్ట్ బిట్ వచ్చేసరికి స్క్వేర్ రూట్ అన్న అడగచ్చు, ఖచ్చితంగా క్యూబ్ రూట్ అన్న అడగచ్చు. గ్రూప్ డీలో అయితే ఖచ్చితంగా ఒక క్యూబ్ రూట్, ఒక స్క్వేర్ రూట్ అండ్ లేదంటే స్క్వేర్ ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక బిట్ అయితే అడిగే ఆస్కారం ఉంటుంది ఇక్కడ నుంచి. అండ్ ఆ తర్వాత చూసుకోండి నెక్స్ట్ సీక్వెన్స్ సిరీస్ అనమాట. సీక్వెన్స్కి సంబంధించిన బిట్ అడుగుతూ ఉంటాడు. దెన్ సిరీస్కి సంబంధించిన బిట్ అయితే వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇక్కడ నుంచి బిట్ అయితే మీకు రావడం జరుగుతుంది. 100% సిరీసెస్ అన్ని కూడా నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇక్కడ చెప్పిన ప్రతిదీ నేను దాదాపు చెప్పడం జరిగింది. ఒకసారి వెళ్ళి చూడండి, చెక్ చేసుకోండి, ఉంటాయి అన్ని ప్లేలిస్ట్లో. అండ్ అదే విధంగా చూసుకోండి ఈ సింప్లిఫికేషన్లో నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఖచ్చితంగా ఇది లేని పేపర్ ఉంటుంది, బాడ్మాస్. ఈ బాడ్మాస్ నుంచి కూడా బిట్ అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ సెట్స్లలో మీకు కనబడుతుంది, నంబర్ ఆఫ్ సెట్ కాదు ప్రతి సెట్లో మీకు కనబడుతుంది అనమాట. సో చూసుకోండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ మ్యాథ్స్లో ఫస్ట్ మీరు ఆల్జిబ్రా చూసుకోండి. ఈ ఆల్జిబ్రాలో మీరు ఏం చూసుకుంటారంటే ఆల్జిబ్రాకి సంబంధించిన బేసిక్ చూసుకోండి, నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాల్యూస్ చూసుకోండి, వాల్యూ పుట్టింగ్ మెథడ్ అడుగుతూ ఉంటాడు. అండ్ ఆ తర్వాత ఐడెంటిటీస్ అడుగుతూ ఉంటాడు అనమాట. ఐడెంటిటీస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఐడెంటిటీస్ మీన్స్ ఇక్కడ చూసుకోండి ఆల్జిబ్రాలో ఎక్కువగా అడిగే మోడల్ చెప్తాను. x + 1/x = ఏ అయితే ఇప్పుడు చూసుకోండి x² + 1/x² వాట్ అని చెప్పేసి అడుగుతుంటాడు. లేదంటే x³ + 1/x³ వాట్ అని చెప్పేసి అడుగుతుంటాడు. సో ఇటువంటి బిట్స్ అనేవి రెగ్యులర్గా అడుగుతుంటాడు ఆల్జిబ్రాలో. ఖచ్చితంగా ఒక బిట్ అనేది మీకు ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది, ఇంకొక బిట్ అనేది బేసిక్ నుంచి అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసరికి ట్రిగ్నామెట్రీ. ఈ ట్రిగ్నామెట్రీ బేసిక్ చూసుకోండి. బేసిక్ చూసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. టీటా వాల్యూస్ మీరు 0 డిగ్రీస్ కావచ్చు, 30 డిగ్రీస్ కావచ్చు, 45 డిగ్రీస్ కావచ్చు. ఇది గ్రూప్ డీలో ఇవే అడుగుతాడు, అంతకుమించి అడిగే ఆస్కారమే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూస్ చూసుకోండి. వాల్యూ పుట్టింగ్ మెథడ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ కొన్ని ఐడెంటిఫికేషన్స్ చూసుకోండి. అండ్ ఐడెంటిటీస్ అయితే వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇంతకు మించి అడిగే ఆస్కారమే లేదు. వెరీ 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 ఇంపార్టెంట్ ఇవి. సో చూసుకోండి ఈ 3 మోడల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్జిబ్రాలో అయినా సరే, ట్రిగ్నామెట్రీలో అయినా సరే చూసుకోండి. ఇవి సరిగ్గా ప్రిపేర్ అయినట్లయితే 4 మార్కులు మీకు చాలా సింపుల్గా స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో చూసుకోండి ప్యూర్ మ్యాథ్స్ అనేది ఎప్పటికైనా ఇంపార్టెంటే. ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఖచ్చితంగా బిట్స్ అనేవి మిస్ కావు, ఖచ్చితంగా అవే వస్తాయి. అంతకుమించి అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మెన్సురేషన్ నుంచి దాదాపు 2 నుంచి 3 మార్కులు 4 మార్కులు కూడా అడుగుతాడు. 2 నుంచి 3 మార్కులు అయితే పక్కా అడుగుతుంటాడు. ఇక్కడ దీంట్లో 2D ఉంటుంది, 3D ఉంటుంది.
సో 3Dలో బేసిక్ అడుగుతూ ఉంటాడు. బేసిక్లో వచ్చేసరికి మీరు చూసుకునేది స్పియర్ చూసుకోండి ఎక్కువగా అడుగుతున్నాడు. అండ్ అదే విధంగా కోన్ చూసుకోండి. అండ్ అదే విధంగా సిలిండర్ చూసుకోండి. ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ అడుగుతున్నాడు. అండ్ క్యూబ్ కూడా ఎక్కువగా అడగట్లేదు కాబట్టి ఇవి చూసుకోండి. అండ్ 2Dలో వచ్చేసరికి చూసుకోండి, ఖచ్చితంగా ఒక బిట్ అయితే సర్కిల్ నుంచి ఎక్కువ దాంట్లో రావడం జరుగుతుంది. సర్కిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకోండి సర్కిల్తో పాటు సో మిగతావన్నీ చూసుకోండి, మిగతావన్నీ చూసుకోవద్దు అని చెప్పేసి నేను చెప్పట్లేదు. సర్కిల్తో పాటు స్క్వేర్ చూసుకోండి, రెక్టాంగిల్ చూసుకోండి, ప్రతిదీ మీరు చూసుకోండి. ట్రయాంగిల్స్లో వచ్చేసరికి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కటి చూసుకోండి మీరు. సో ఈ 2D అండ్ 3Dలలో బేసిక్స్ అయితే మీరు చాలా ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్కులు రావడానికి ఉంటుంది. బేసిక్స్ అంటే అట్లీస్ట్ ఒక 20 నుంచి 30 మోడల్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ చూసుకోండి, దీనికి సంబంధించి 2 hours అయితే నేను టాపిక్ చెప్పడం జరిగింది. దాని నుంచి ప్రిపేర్ అవ్వండి, మార్కులు మంచిగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూడా 1.5 hours అయితే నేను చెప్పడం జరిగింది. వాటిని కూడా చూసుకోండి, మీకు మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో చూడండి, ఇక్కడ నేను ఎక్కడి నుంచి బిట్ వస్తుంది అనే విషయాన్ని కూడా మీకు క్లారిటీ ఇచ్చాను. చూడండి, ఇక్కడ నేను చాలా వరకు ప్రతిదీ ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాన్ని కూడా నేను చెప్పడం జరిగింది అనమాట. కోర్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. చూడండి, ప్రీవియస్ కోర్స్ వచ్చేసరికి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కి సంబంధించి అండ్ మ్యాథ్స్ ఉంటుంది అండ్ అదే విధంగా రీజనింగ్ కూడా ఉండడం జరుగుతుంది. సో మ్యాథ్స్ కి సంబంధించిన టాపిక్స్ చెప్పడం జరుగుతుంది, రీజనింగ్ కి సంబంధించిన టాపిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ టాపిక్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి ఇంతకు ముందు గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్స్లో కావచ్చు అండ్ లాస్ట్ టైం జరిగిన పేపర్స్ అన్నిటిని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. మాక్సిమం 25 పేపర్స్ వరకు అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంట్లో అన్ని క్వశ్చన్స్ అనేవి మిక్స్గా ఉండడం జరుగుతుంది. అంటే టాపిక్ వైజ్ కాకుండా ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్స్ని యాజ్ ఇట్ ఈస్గా మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ కొన్ని వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా మార్కులు వస్తున్నాయి డెఫినెట్గా అనే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని టాపిక్ వైజ్గా చెప్పడం జరుగుతుంది. దాదాపు ఒక 10-12 టాపిక్స్ అయితే టాపిక్ వైజ్గా చెప్పడం జరుగుతుంది మ్యాథ్స్ నుంచి. మిగిలినవన్నీ కూడా మిక్స్డ్గా చెప్పడం జరుగుతుంది. దాదాపు 15 వరకు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా టాపిక్ వైజ్గా చెప్పడం జరుగుతుంది. మిగిలినవి మిక్స్డ్గా చెప్పడం జరుగుతుంది. చాలా మెంబర్స్ బై చేయడం జరిగింది ఈ కోర్స్ అనేది, బట్ ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరుగుతుంది కోర్సులో. అండ్ రీజనింగ్కి సంబంధించిన 15 టాపిక్స్ అప్ టు 15 టాపిక్స్ టాపిక్ వైజ్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో టాపిక్ వైజ్గానే చెప్పడం జరుగుతుంది. చాలా తక్కువ డ్యూరేషన్తో ఉండడం జరుగుతుంది రీజనింగ్ అనేది. బట్ షూర్గా చెప్పగలం ఏంటంటే రీజనింగ్కి సంబంధించిన టాపిక్స్ అనేవి చాలా తక్కువగా అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడం జరుగుతుంది. ఇది మీకు చాలా వరకు యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎవరైనా బై చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ రెండింటికి సంబంధించిన కాస్ట్ వచ్చేసరికి డిస్కౌంట్ అనేది ఏమి లాస్ట్ టైం 500 తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇంకా ఎక్స్ట్రాగా కంటెంట్ యాడ్ చేసినప్పటికీ కూడా వ్యాలిడిటీ విషయానికి వచ్చేసరికి 5 months వ్యాలిడిటీ అయితే మీకు ఉండడం జరుగుతుంది. అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ఈ కోర్సు యొక్క వ్యాలిడిటీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ తెలుగులోనే ఈ కోర్స్ అయితే అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. ఎవరైతే బై చేయాలి అనుకుంటారో 9010304843 అనే నెంబర్కి గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొని ఇదే నెంబర్కి అనగా 9010304843 అనే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయగలరు. మీరు సెండ్ చేసిన 24 hours మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ యాడ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేయాలి అనుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ వాట్సాప్ మాత్రం ఈ నెంబర్కి చేయొచ్చు, కాల్ మాత్రం ఈ నెంబర్కి మీరు చేయొచ్చు. అండ్ చూడండి, ఆఫ్టర్ 9 o'clock తర్వాత నైట్కి కాల్ చేయడం ఉండదు. చాలా మెంబర్స్ ఆఫ్టర్ 9 తర్వాతే కాల్ చేయడం జరుగుతుంది కాబట్టి సో చూడండి, ఒక టైం అనేది ఉంటుంది. మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 వరకు ఎవరైనా కాల్ చేయొచ్చు. ఇవి ప్రీవియస్ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఎవరైతే బై చేయాలి అనుకుంటారో బై చేయండి. కోర్స్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసరికి 5 months ఉండడం జరుగుతుంది. కాస్ట్ వచ్చేసరికి 400 మాత్రమే మేము ఛార్జ్ చేయడం జరుగుతుంది. చూసుకోండి, చాలా మెంబర్స్ బై చేయడం జరిగింది. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ షూర్గా చెప్పగలం, రీజనింగ్ టాపిక్స్ అయితే మీకు గ్రూప్ డిలో చాలా వరకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఇంకా అర్థమెటిక్ విషయంలో నేను ఆల్రెడీ చాలా వరకు చెప్పుండడం జరిగింది, మీరు చూస్తున్నారు. అండ్ చాలా ప్రీవియస్ పేపర్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ చాలా వరకు కొన్ని ఫ్రీగా కూడా ఉండడం జరిగింది. బట్ మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఈరోజు ఇది వీడియో. అండ్ చాలా మెంబర్స్ ప్రీవియస్ కోర్స్ గురించి అడగడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రీవియస్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. డీటెయిల్స్ అనమాట. ఎవరైతే బై చేయాలి అనుకుంటారో బై చేయండి. అండ్ కోర్స్ అప్డేట్గా లేని టైంలో చాలా మెంబర్స్ కాల్ చేసి అడుగుతున్నారు. కోర్స్ ఎప్పుడైతే అప్డేట్గా ఉంటుందో అప్పుడు బై చేయండి. ఇది ఈరోజు డీటెయిల్స్ అనమాట. ఇది ఈరోజు వీడియో. అండ్ రైల్వేకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయినా కూడా వెంటనే మీకు అందించడం జరుగుతుంది. ప్రీవియస్ పేపర్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ మిగతా టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫ్రీ వీడియోస్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.